నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇబ్బంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ముఖ్యంగా రెండు ప్రశ్నలు ఉన్నాయి సార్ నా దగ్గర. ఒకటి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు జూన్ 4th జరిపినటువంటి వెన్నుపోటు దినం, అది ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది ట్విట్టర్ లో కానీ బయట కానీ తెలిసిందే. అంటే 1 year తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు భారీగా బయటకు వచ్చి బాగా చేశారనే మాట వినపడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా వెన్నుపోటు దినానికి ధీటుగా దీపావళి, సంక్రాంతి సంబరాలు జూన్ 4th జరుపుకోవాలనే ఒక మాటని చెప్పారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ బయట కానీ ఎక్కడ జరిగినట్టు కానీ ఎటువంటి విజువల్స్ కూడా కనబడట్లేదు. ఒక జనసేన పార్టీ ఆఫీస్ ముందు మాత్రమే జరిగింది. ఏంటి, కూటమి ప్రభుత్వం నుంచి ఈ సంబరాలు అంటే ప్రాపర్ గా ప్రజల్లోకి తీసుకెళ్లలేదా, లేకపోతే వెన్నుపోటు దినం ముందు ఈ సంబరాలు చిన్నపోయినాయి అనుకోవాలి? ఈ రెండిట్లో ఎంతవరకు నిజం ఉంది సార్ అసలు? ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే సురేంద్ర గారు, వెన్నుపోటు దినం అంటూ చెవులో 2 పెద్ద బంతి పువ్వులు పెట్టుకొని చెవులో పువ్వు దినం, అర్థమైందా? ఆ చెవులో పువ్వు పెడదామనుకొని వాళ్ళ చెవుల్లో వాళ్ళే పువ్వులు పెట్టుకున్నారు. కనీసం చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఒక జైల్లో వేసినట్లయితే మతాబాలు కాల్చింది. ఇప్పుడు పవర్లో లేదు కనుక మతాబాలు ఫ్రీగా ఇచ్చేవారు ఎవరు లేక ఫ్రీగా రావాలి కదా కాల్చాలంటే. ఆ మతాబాలు కూడా కాల్చకుండా మాటలతో సరిపెట్టారు. నలుగురు చీ అన్నారండి. వెన్నుపోటు దినం ఏంటండి? బ్లాక్మెయిల్ చేసేదనము, మర్డర్లు చేసేదనము, లేకపోతే కబ్జాలు చేసేదనము, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ చిప్స్ను ఏదో ఉన్నాయి కదా, ఒక 3.5 కోట్ల రూపాయలు. ఆ దినం నీ నోటుకు వచ్చిన దినాలు పెట్టేస్తారా? అంటే ఎంత దిగజారిపోయి, ఎంత వాళ్ళ తాలూకు విలువలు జారిపోయినాయంటే అంత విలువలు జారిపోయి. ఆ వెన్నుపోటు దినంలో ఎవరు మాట్లాడారు? ఇక్కడ రోజా మాట్లాడింది. రోజా మాట్లాడితే రోజా కాదు, డ్రైనేజీ. గొప్ప అసహ్యంగా ఉంటుంది నాకు వినడానికి. ఇంకా వీళ్ళకి ఎంత ఓపిక ఉండి వింటున్నారో తెలియదు. కానీ ఏంటంటే ఆవిడ మాటలు ఏవైనా పర్థం ఉందా? మాట్లాడితే అప్పుడు ప్యాకేజ్ అంది, ఇప్పుడు ప్యాకేజ్ ఉంది. ఇప్పుడు ప్యాకేజ్ ఏముంది? అప్పుడంటే ప్యాకేజ్ ఇస్తారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, వారు ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ప్యాకేజేనా అంటే ఒకటే మాట. ఆ మాట బట్టి పట్టేసి అధికారంలో ఉన్న ఓడిపోయిన అదే మాట మాట్లాడతావా రోజా? రెండోది ఏమిటంటే, ఎవరు మామూలుగా సజావుగా వెళ్ళండి అయ్యా, అంటే గలాటా చేయొద్దని ఒక సిఐ చెప్పినట్టయితే కేవలం పబ్లిక్లో ఏదో అంబటి రాంబాబు తాలూకు ఆ వాణి వినిపించాలని అర్థం ఉందండి. ఒక మినిస్టర్గా పనిచేసిన వాడు ఒక ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అంతరాత్మ లేకపోతే గొంతు అని పిలువబడుతున్నవాడు, లేదా ఆయనే పిలుచుకుంటున్నవాడు ఇలాగా మాట్లాడతాడు. ఒక కానిస్టేబుల్ అంటే ఒక ఆఫీసర్ కదా, ఒక గవర్నమెంట్ అధికారికి, ఒక గవర్నమెంట్ తాలూకు అధినేత ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా? నువ్వెంత నేనంత అని వీధి రౌడీలా మాట్లాడే కదండి ఆయన. అందువల్ల దీన్ని వెన్నుపోటుతనం అని ఎవరంటారు? మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఏమైనా గట్టిగా మాట్లాడాడంటే గట్టిగా మాట్లాడలేదు, దొంగలాగా ఎక్కడో దాక్కున్నాడు. ఇక మతాబాలు లేవు, దీపావళులు లేవు, ఇంకేంక నయం అనుకున్నాను. 4-5 హత్యలు చేసేసి వీళ్ళు వెన్నుపోటు దినాన్ని చూసారా? ఎంత ఆ భగవంతుడే సాక్ష్యం చెప్పాడు. అంటే వీడి తాలూకు పరిపాలనకి సజీవ సాక్ష్యం ఈ 4 హత్యలు అని చెప్తారు. గనక వెన్నుపోటు దినం అన్నది అట్టర్ ఫ్లాప్ అండి. ఆ మాటని ఎవరు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు అనుకుంటున్నారు అంటే 175 ఆఫ్టర్ 175 అంటే ఎలా జనాలు నవ్వుకున్నారో, వెన్నుపోటు దినం అన్నప్పుడు కూడా జనాలు అలాగే నవ్వుకున్నారు. మీరు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరికైనా నైతికంగా విలువలు ఉన్నాయా? మాట్లాడితే మీకు ఎంత గౌరవం ఉంటే మీరు మాట్లాడండి. పూర్తిగా గౌరవం దిగజారిపోయి సమాజం చేత చేత్కరించబడి ఉన్న వాళ్ళు మీరు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడితే మాత్రం ప్రజల్లోకి ఎందుకు వెళ్తుంది? అమ్మతో ఆలోచించుకోవచ్చు. అందువల్ల ఆ దృష్టిలో వెన్నుపోటు దినం హాస్యాస్పదంగా కేవలం
ఆ, నవ్వుల పాలైంది. నవ్వుల పాలే కాదు, ఇలాంటిది పొరపాటున కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా బాబు మనమైతే ఇలాంటి వెన్నుపోటు దినాలు మనం చేయకూడదురా అని రియలైజ్ అయ్యే విధంగా వీళ్ళు ప్రదర్శించారని నా భావన. సార్ అయితే వాళ్ళు వెన్నుపోటు దినమన్న కానీ ఏదైనా కానివ్వండి, ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టారు 1 ఇయర్ తర్వాత. కొన్ని నియోజకవర్గాల్లో సరే కార్యకర్తలు కానీ నాయకులు కానీ బయటకు వచ్చి చిన్న చిన్న ఆ, ఓ ర్యాలీలు కానీ మాట్లాడడం కానీ ఇవన్నీ జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం నుంచి మేము సంవత్సరంలో ఇది చేసాం అని చెప్పడానికి కార్యకర్తలు బయట రాలేదు, నాయకులు బయటికి రాలేదు. మంచో చెడు వైఎస్ఆర్సీపీ బయటకు వచ్చి అయితే, అది చెడు కానివ్వండి మంచి కార్యక్రమం కానీ ఏదైనా బయటకు వచ్చి అయితే ఆ ప్రోపగండా చేశారు, ఇలా వెళ్ళకూడదని సంవత్సరం అవుతుంది అని. కానీ కూటమి ప్రభుత్వం నుంచి ఇవన్నీ ఏం జరగలేదు కదా. వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఒకటా రెండా మూడా ఏదైనా కానీ చెప్పలేదు కదా. అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి దీంట్లో వైఎస్ఆర్సీపీ పై చేయి సాధించేదని అనుకోవచ్చు కదా. ఇట్ ఈజ్ వెరీ గుడ్ పాయింట్ బాబు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సజెస్టింగ్ సచ్ ఎ హై వాల్యూడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇదే నా బాధ. అవతల వాడు గుడ్డలు ఇప్పుకొని డ్యాన్స్ చేస్తున్నప్పుడు బయట వాడు మామూలుగా బట్టలు చుట్టుకొని కూడా ఏదో చెప్పాలి కదా, ఏదో చెప్పారు కదా. వాళ్ళు తాగి వీరంగం చేస్తున్నారు. మీలో ఒక్కరు కూడా మేము ఆ కూటమి ప్రభుత్వం స్థాపించిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని మంచి పనులు చేసామని ఎవరైనా చెప్పారండి? వాళ్ళకి ఎవరైనా స్పందించారండి? వాళ్ళ మాటలకి, రోజా మాటలకి స్పందించే వాళ్ళు ఎవరు లేరా? శ్యామల మాటలకి స్పందించే వాళ్ళు, ఆఫ్టర్ ఆల్ శ్యామల, ఆవిడ యాంకర్ అని కూడా అన్ను, అధికార ప్రతినిధి అని అంతకంటే అన్ను. శ్యామల దట్స్ షీ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ ఇన్ ది సొసైటీ. ఎలాగంటే దానికోసం పుస్తకం రాస్తా, అది తీసి పక్కన పెడదాం. మరి వాళ్ళు అంత రెచ్చిపోతుంటుంటే ఈ కూటమిలో ఎవరు లేరండి, తెలుగుదేశంలో ఎవరు లేరండి, జనసేన పార్టీలో ఎవరు లేరండి. అసలు మీ స్ట్రాటజీ ఏమిటండి? పైన పడి తిరుగుతున్నట్టయితే దాన్ని ఖండించవలసిన అవసరం లేదా? వాళ్ళగా మీరు అంటే చొక్కాలు చించుకొని తిట్టవలసిన అవసరం లేదు. అది కాదు నాయన, కొంచెం నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. మేము ఇవి చేసాం, ఇవి చేసాం, ఇవి చేసాం, ఈ ప్రణాళికలు ఉన్నాయి, ఈ సమాజానికి చేస్తున్నాము అని నెమ్మదిగా చెప్పొచ్చు కదా. ఏ వరలరామయ్య గారి అట్లాంటి ఒక చక్కగా మంచి వాచక శుద్ధి ఉన్నవాడు చెప్పించినట్టు అర్థమవుతుంది కదా. మీకు అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, మీ అంతరాత్మ, మీ గొంతు, మీ వాయిస్ ఏదో ఒకటి అట్లాంటి వాళ్ళు మాట్లాడతారు కదా. అదేది లేకుండా మీరు అంటే దొంగలు దాక్కున్నట్టు దాక్కున్నారు. ఇది ఎక్కడ స్ట్రాటజీయో నాకు అర్థం కావడం లేదు బాబు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. చివరికి ఏమవుతుంది, బ్రాహ్మణుడు నల్ల మేకలా మిగిలిపోతారేమో నా భయంగా ఉంది. బ్రాహ్మణుడు వెళ్తుంటే మేక తీసుకెళ్తున్నాడు మహాయజ్ఞానికి, ఏంటయ్యా కుక్కను తీసుకెళ్తున్నాడు అన్నాడు మన అంబటి రాంబాబు నాటివాడు. ఇంకొకడు నీ కడు కనిపించండి కుక్క అన్నాడు. రోజా వచ్చి ఇది కుక్కే అని చెప్పింది, ఆడ మేకను వదిలేశాడు, వెళ్ళిపోయాడు మాట. అలాగే నలుగురు ఒకే అబద్ధం అంటే అది పూర్తిగా రెచ్చగొడుతుంటే అబద్ధమే నిజమవుతుంది. దాన్ని ఖండించవలసిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉంది. అది జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు. అలా వినోదం చూస్తున్నట్టు, అలా వేడు చూస్తున్నట్టు ఉండడం మాత్రం ముమ్మాటికి కూటమి తాలూకు తప్పండి. ఈ ఎన్నుకోటిని దినాన్ని ఈ కూటమి ప్రభుత్వం నుంచి తిప్పికొట్టడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చేశారు కొన్ని మంచి పనులు 1 ఇయర్లో. పెన్షన్ పెంచడం కానీ, రోడ్లు వేయడం కానీ, పోలవరానికి సంబంధించింది కానీ, అమరావతికి సంబంధించి కానీ, ఇవన్నీ ఈ 1 ఇయర్లో మేము చేసామని తిప్పికొట్టడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. వెన్నుపోటు దినాన్ని వాళ్ళు మంచి అయినా చెడైనా జనంలోకి బాగా తీసుకెళ్లారు. ఒక విధంగా చెప్పాలంటే 1 ఇయర్లో ప్రతిపక్ష నేత కాకపోయినప్పటికీ వైఎస్ఆర్సీపీ కంటే ఒక మెట్టు పైకి కింద చెప్పుకోవచ్చు. ఏమంటారు సార్? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎలా మాట్లాడతారండి, వీళ్ళకి ఎందుకు నోరు లేదండి. అది నాకు రోడ్లన్నీ బాగుపడ్డాయని ప్రజలు చెప్తున్నారా? అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 26కి అనౌన్స్ చేశాడు. ఆయన అనౌన్స్ చేస్తాడు రామ్మోహన్ నాయుడు గారు, ఆ మాత్రం సమర్థుడు. ఒకవేళ రెండోది ఏంటంటే మన లోకేష్ గారు ఈ డూయింగ్ ప్రిటీ వెల్, చాలా బాగా పనిచేస్తున్నాడు. అంటే ఆచరణాత్మకంగా
పని చేస్తున్నాడు. మాటలు కాదు, మాటలు లేకుండా ఆచరణ. నీకేం లేదు చెప్పు, కమాన్ తీసుకో అంటున్నాడు. అలాగే మంగళగిరినేమో బంగారం చేశాడు. ఈయనేమో పరిశ్రమల గురించి వాటి గురించి బాగా మాట్లాడుతున్నాడు, బాగా పని చేస్తున్నాడు, అది బయటికి తెలియటం లేదు. ఏడొచ్చి పవన్ కళ్యాణ్ కూడా తన జేబులోంచి ఇస్తున్నాడని చెప్తున్నాడు, అది చేస్తుండే ఇది చేస్తుండే, కానీ ప్రజోపయోగకరమైన పనులు చేస్తున్నట్టుగా ప్రజలకి తెలియజేయటం లేదు. ఈ మధ్యలో పిఠాపురం గొడవ, ఈ మధ్యలో వంగవీటి రంగా గొడవ, ఇవన్నీ అవసరమా అండి? నేను ముందే చెప్పాను కదా, వంగవీటి రాధా లేకపోతే ఒక వర్గం ఉండేదని మీరు చెప్పినప్పుడు, మీరు గెలిచి సంవత్సరం అవుతుంది. వాట్ ఈజ్ హిజ్ పొజిషన్? ఎందుకు కన్సిడర్ చేయలేదు? అలాగే వర్మ, నీకు పవన్ కళ్యాణ్ చెప్తున్నాను, యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అని సాక్షాత్తు చంద్రబాబు నాయుడే అన్నప్పుడు, ఎందుకు? వాట్ అబౌట్ అంటే వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాట్ అబౌట్ హిజ్ పొజిషన్ టుడే? వాళ్ళు తిరుగుబాటు చేస్తారు కదండి, అసంతృప్తి ఉంటుంది కదండి. ఇలాంటి తెలిసి ఇలాంటి పొరపాట్లు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాదు. దీని వెనుక ఎంత రాజకీయం ఉందో మీరు సాక్షాత్తు మీరే మాట్లాడిన మాటలు మీకు గుర్తు చేస్తున్నాను. మీరు మాట్లాడారు, ఒక వర్గాన్ని మూసేస్తాడని. వర్మ అసలు గుండెగాయి మాకు పవన్ కళ్యాణ్ని అంటే ఆయన విజయాన్ని పల్లెల్లో పువ్వులు పెట్టి మరి అందిస్తాడని మీరు మాట్లాడిన మాటలే ఒక్కోసారి గుర్తు చేస్తున్నాను అనమాట. అందువల్ల తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు ఇక ముందైనా సరే అంటే మాట్లాడేవాళ్ళు లేరా? కౌంటర్ ఇచ్చేవాళ్ళు లేరా? అంటే మీ తాలూకు స్టాటిస్టికల్గా సైంటిఫిక్గా సమాధానం చెప్పేవాళ్ళు లేరా మీరు? దొమ్మరోళ్ళ మాట్లాడద్దు. తర్వాత ఇంకేదో ఒక మన దాన్ని ఏమో దుమ్మి గ్యాంగ్లా మాట్లాడద్దు. చదువుకున్న వాళ్ళ మాట్లాడండి, అంకెలు చెప్పండి, ఆచరణ చెప్పండి, ప్రాక్టికాలిటీ చూపించండి. అప్పుడు మీ జోలికి ఎవరు వస్తారు? ఇంకా నేరాలు శిక్షలు తీసి పక్కనండి, నేరాలు చేసే వాళ్ళందరూ బ్రహ్మాండంగా తీస్తున్నారు. వీడు శిక్ష వేయాలంటే ఎప్పుడు మేనమేషాలకు పెరుగుని వేస్తారు. కానీ ఇదేనంటే మనకు కావాల్సింది. ఆంధ్రులు ఇదే కోరుకుంటున్నారా? వీడు తిట్టడం, మేము రెడ్ బుక్ అనడం. ఆ మొదలే చెప్పాను, అసలు దానికి రెడ్ బుక్ ఎందుకంటే దరిద్రంగా పేరు పెట్టారు. 10 పేర్లు గుర్తుంచుకోలేరండి. అందరిలో హాస్యాస్పదం అయిపోవడం, కానీ రెడ్ బుక్ ఏమిటి? అంతకుముందు 100 పేర్ల వరకు గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు, జలగం వెంకటరావు గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, ఇలా కంప్యూటర్ బ్రెయిన్ లాగా ఉండేది. ఎలాగంటే 100 మంది ఫోన్ నెంబర్లు, అది అప్పుడు ల్యాండ్ ఫోన్ నెంబర్లు చెప్పేవారు అన్నమాట. ఈ రెడ్ బుక్ ఏంటి? వీడు ఏ బుక్ అయినా అంటాడు, ఇంకో నల్ల బుక్ అంటాడు. ఆ బుక్ ప్రహసనం అయిపోతుంది కదా. ఇట్లాంటి ఒక చిన్న చిన్న దాన్ని ఏమంటారంటే పొరపాట్లు, లోపాలు జరిగినప్పుడు కూడా ముందు ప్రజల తాలూకు యోగక్షేమాలు, పరిపాలన, అంటే ప్రతిపక్షాలు వేసే కౌంటర్లకి తిరిగి సమాధానం చెప్పకపోతే ఒకరోజు మీరు దోషులు అవుతారు. ఇది మాత్రం చెప్పక తప్పదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏదైనా 1 ఇయర్ తర్వాత వైఎస్ఆర్సీపీ ఒక స్టెప్ ముందుకేసిందని అనుకోవాలి. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు.